వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, పరిమితికి మించి ఎక్కువ మంది ప్యాసింజర్లను ఎక్కించుకోవద్దని, మద్యం తాగి ఆటోలను నడపవద్దని గూడూరు డీఎస్పీ గీతా సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు రోడ్డు నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ గీతా కుమారి ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ప్రతి డ్రైవర్ నిబంధనలు పాటిస్తూ ఆటోకు సంబంధించిన డాక్యుమెంట్లను వారి వద్ద ఉంచుకోవాలని సూచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్ సేఫ్టీ నియమాలు అనేవి ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. అవి తెలుసుకోకుండా మనం రోడ్డు మీదకి వస్తే ప్రమాదాలు జరుగుతాయి, దానికి సంబంధించిన పెనాల్టీలు అవి పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు ఏం తీసుకోవాలి, ఆటో స్టార్ట్ చేసే ముందు ఆటో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఆటో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే మీరు ఆటోని నడపరాదు. అది కూడా 18 ఏళ్ళు పైన పడిన వాళ్ళు ఖచ్చితంగా ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆటో నడపాలి. హెల్త్ కూడా బాగా ఉండేటప్పుడు చూసుకోవాలి. సైట్ ఎక్కువ ఉన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే మీరు ఆటో తోలేటప్పుడు ఎక్స్ట్రా ప్యాసింజర్స్ అమౌంట్ కోసం ఎక్స్ట్రా ప్యాసింజర్స్ మీరు తీసుకొని ముందు సీట్లో కూర్చోబెట్టుకొని అటుపక్క ఇటుపక్క మీకు 2 పక్కల పక్క కుడి పక్క పెట్టుకొని మీరు డ్రైవ్ చేసినప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే మీరు డ్రైవింగ్ సరిగ్గా చేయలేదు. డ్రైవింగ్ సరిగ్గా చేయలేనప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే వెనక ఎంతమంది కూర్చోవాలి? 3 కూర్చోవాలి. డ్రైవర్ ఒకరు, వెనక 3, మొత్తం టోటల్ ఆటోకి 4 కూర్చోవాలి. కానీ మీరు చాలా మంది ఓవర్లోడ్ ప్యాసింజర్ తీసుకెళ్లి ప్రమాదాలకి కారణమవుతుంది. కాబట్టి మీరు ప్రతి సిగ్నల్స్ ముందే తెలుసుకొని మీరు లైసెన్స్ తీసుకునే ముందే మీరు ఆటో కానీ ఏదైనా ఏ బండి కానీ నడపాల్సి ఉంటుంది. ఖచ్చితంగా లైసెన్స్ అనేది దగ్గర పెట్టుకొని ఉండాలి. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నీ పాటిస్తే మనం క్షేమంగా రోడ్డు పైన మనం వెళ్ళగలుగుతాము, ప్యాసింజర్స్ కూడా తీసుకెళ్ళగలుగుతాము. ఇక్కడ విచ్చేసిన 50 నుంచి 70 మంది ఆటో ఓనర్స్కి కానీ డ్రైవర్స్కి కానీ ఒక చిన్న ప్రివెంటివ్ మెజర్స్ చెప్పడానికి పెట్టించాము 1 టౌన్ పోలీస్ స్టేషన్ టీమ్స్. దీనిలో భాగంగా 2 టౌన్ సిఐ గారు అండ్ ఆటో మ్యామ్ అండ్ 1 టౌన్ సిఐ గారు కూడా ఉన్నారు. ముఖ్యంగా చెప్పిన పాయింట్స్ ఏంటంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ఆటోస్లో మ్యూజిక్ సిస్టమ్ పెట్టకూడదు, అండ్ సోషల్ సర్వీస్ చేయమని చెప్పాము. లైక్ ఈవెన్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా చేయమని చెప్పాము. తర్వాత ఆటో వాళ్ళ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ వాళ్ళ పిల్లలకి కూడా లెస్ దాన్ 18 years ఉంటే బైక్ ఇవ్వకూడదని చెప్పాము. దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అశేష భక్తజనుల సమక్షంలో కనుల పండుగ సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు చిన్నశేష వాహనంపై మాడవీధిలో విహరించారు. వాహన సేవ అనంతరం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. సాయంత్రం సింహంపై కడపరాయుడు నరసింహునిగా కొలువుదీరి భక్తులను కర్ణించారు. అరాచకాలు సృష్టిస్తున్న దుష్టులను అంతం చేసి శిష్ట రక్షణ చేసేందుకు దేవదేవుడు నరసింహుడై గర్జించాడు. ఆయుధదారి అయి పరాక్రమంతో వెళ్తున్న ఆ పురుషోత్తముని చూసి భక్తులు తన్మయం చెందారు.
చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి నంబర్ 1 మాఫియాగా మారారని పొంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో పరిశ్రమల పెట్టుబడుల కోసం జిల్లాకు వచ్చిన పలువురిని ఆయన తరిమేశారని అన్నారు. జిల్లాలో అటవీ భూమి, ఆలయ భూములు, వేటిని పెద్దిరెడ్డి వదలలేదని, చంద్రబాబును విమర్శించే హక్కు ఆయనకు లేదని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో ఆయన ఉనికి కాపాడుకునేదానికి ఇప్పుడు బయలుదేరినాడు. ఏమీ నేను చేయడం లేదు, నేను అన్ని సక్రమంగా చేశాను, నేను పెద్ద మేధావిని అని ప్రగల్భాలు పలుకుంటూ ఇక్కడ బయలుదేరి జిల్లాలో తిరుగుతా ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, గత 5 సంవత్సరాల ముందు నువ్వు పెద్ద కాంట్రాక్టర్ అని చెప్పుకుంటా ఉన్నావు. నీ ఆస్తి ఎంత? గత 4 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలుగా నువ్వు కాంట్రాక్ట్లో ఎంత సంపాదించినావు? గత 4 సంవత్సరాలుగా నీ ఆస్తి వివరాలు ఒక్కసారి ప్రెస్ రూపంగా కానీ ఇంకో రూపంగా బహిరంగం చేయాలని చెప్పి నేను ఆయన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే అంటే ఎక్కడ చూసినా మాఫియా, చిత్తూరు జిల్లాలో అవుతేనేమి, ఈ రాష్ట్రంలో అవుతేనేమి మాఫియా చేసిన దాంట్లో నెంబర్ 1 ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏ రోడ్లు వెళ్ళినా, ఏది పని జరగాలని చెప్పి నీ కనుసంధంలోనే ఈ 5 సంవత్సరాలు జరిగినాయి. నువ్వు కానీ నీ వెనకంటి నీ అనుచరులు కానీ చేసిన దౌర్జన్యాలు ఇన్నేగా. ఎక్కడ కానీ 5 సంవత్సరాల లోపల నువ్వు నెంబర్ 2 స్థానంలో ఉన్నావు. నేను పెద్ద మంత్రి అని చెప్పుకుంటా ఉన్నావు. ఎక్కడైనా ఒక పరిశ్రమ చిత్తూరు జిల్లాలో తెచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. పరిశ్రమలు ఎవరు వస్తామంటే వాళ్ళ మీదకి అప్పుడే దౌర్జన్యాలకు పోతావు. అక్కడుండే పరిశ్రమ డబ్బు కట్టాలా, నీకు పబ్బం కట్టింది, నువ్వు ఎవరిని చిత్తూరు జిల్లా లోపల అడుగు పెట్టే సమస్య లేదని చెప్పి తరిమి కొట్టిన వ్యక్తి నువ్వు. ఈ రోజు 18 రూపాయలు నీకు ఒక సంస్థ ఉంది, నువ్వు శివశక్తి డైరీ అని. నువ్వు గత 3 సంవత్సరాల ముందు నేను అడగతాడా 18 రూపాయలు పాలకు ధర ఇచ్చినావంటే అప్పట్లో లీటర్ నీళ్లు 20 రూపాయలు. నువ్వు అక్కడ ఉండే రైతులకు 18 రూపాయలు పాల రేటు ఇచ్చినావంటే ఈ రోజు కూడా నీకు సవాల్ చేస్తాడా? నీ ఇన్వాయిస్లు 3 సంవత్సరాల ముందు నీ కంపెనీలో ఇన్వాయిస్లు ఉన్నాయి, రైతులకు ఇచ్చిన రేటు ఉన్నాయి. ఆ రేట్లు ఇన్వాయిస్లు బయట పెట్టు. ఆ 18 రూపాయల పైన నువ్వు ఎక్కడన్నా రూపాయి ఇచ్చింటే నీకు నేను క్షమాపణ చెప్తా. లేదంటే నువ్వు రైతులకు అప్పుడు దోచుకున్న డబ్బంతా ఇప్పుడు తిరిగి కట్టాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాడా? ప్రతి ఒక్కటి నీకు ఫారెస్ట్ భూములు అవుతానేమి, రెవెన్యూ భూములు అవుతానేమి, ఎండోమెంట్స్ భూమి కల్లూరు పట్టణంలో సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో నడి మధ్యలో 40 ఎకరాల భూమి ఉంటే ఈ రోజు 40 కోట్ల ఆస్తిని నువ్వు నీ అనుచరులు జెడ్పీటీసీ పైన రిజిస్టర్ చేసినావా లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను. ప్రజా నమ్మక ద్రోహి సీఎం చంద్రబాబు అని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం వెంకటగిరి పాల్యంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇస్తానని చెప్పి నేడు అమలు చేయలేమంటూ ప్రజలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడం కుదరదని చెప్పడం దారుణమని అన్నారు. ఊరూరికి పోయి చెప్పుకొని వచ్చినారు ఈ సూపర్ 6 హామీని నెరవేర్చారని ఏదైతే చెప్పినారో ఈ రోజు అదంతా కూడా మనం ఇవ్వని పరిస్థితిలో ప్రభుత్వం లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కు ముందరైతే ప్రతిరోజు కూడా జగనన్నని ఏదో ఒక మాట విమర్శిస్తూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించు మాట్లాడేవాళ్లు. అయితే ఈ రోజు ఒకటే మాట అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరినీ కూడా, మీకు తెలీదా రాష్ట్రంలో నిజంగా ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంది అని నిజంగా మీకు తెలీదా? అన్నీ తెలిసే మాట్లాడినారా, లేదంటే తెలియకుండా మాట్లాడినారా? లేదంటే ఈరోజు ప్రజలందరూ కూడా అమాయకులుగా ఉండారు, వాళ్ళకి ఏదో కలిబిలి మాటలు చెప్పేస్తాము, ఎక్కిన తర్వాత మనం సీఎంగా ఉంటూ తర్వాత ఏది చేసినా కూడా ప్రజలు ఏం చేయని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళని మోసగించవచ్చు అని మీరు మాట్లాడినారా? మీ మనసులో ఉన్న మాటని ఖచ్చితంగా ప్రజల ముందు మీరు చెప్పాల్సిన అవసరం ఈ రోజు ఉంది. తల్లులందరూ కూడా అమ్మఒడి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా అభిమానించినారు. అయితే మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని అబద్ధం ఆడినారు కాబట్టి ఈ రోజు మీరు ఆ సీట్లో ఉన్నారు. అదేవిధంగా బీసీలందరికీ కూడా 50 ఏళ్లకి కూడా పెన్షన్ ఇస్తారని చెప్పినారు కాబట్టి బీసీలందరూ కూడా మిమ్మల్ని నమ్మి ఈ రోజు ఓటేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు. అయితే బీసీలు అంటే మేము బ్యాక్వర్డ్ క్యాస్ట్, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తానని మీరు నమ్మించినారు కాబట్టి ఈ రోజు మీకు ఓటేసినారు. ఫ్రీ బస్ ఇస్తానని చెప్పినారు కాబట్టి మహిళలందరూ కూడా మీ మాట నమ్మినారు.
ఇంకా సిలిండర్ విషయానికి వస్తే సంవత్సరానికి 3 అన్నారు, 10 నెలలు అయినా కూడా ఒక్క సిలిండర్ మీరు ఇవ్వగలిగినారు. నిజంగా ఈ ఒక్క సిలిండర్ ఒక ఫ్యామిలీకి 3 నెలలు కూడా వస్తుందని ఆలోచించే పరిస్థితిలో కూడా కూటమి ప్రభుత్వంలో లేదు. మహిళలకైతే నిజంగా డ్వాక్రా సంఘంలో ఎటువంటి లబ్ధి సమకూర్చలేదు. అదేవిధంగా గతంలో మహిళా రక్షణ కోసం జగన్మోహన్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని బయటకు తీస్తాం. వైఎస్ జగన్ కరప్షన్ కి కజిన్ బ్రదర్ అని ఎద్దేవా చేసిన మంత్రి డోలా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారు. ఇప్పుడవి కూటమి ప్రభుత్వానికి ప్రజలకు శాపంగా మారాయంటూ కొనకళ్ళ నారాయణ ఆగ్రహం. ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారు, అందుకే పెద్దిరెడ్డి పేరును రోజు తలుచుకుంటున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు. నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేసే కనీస అర్హత టీడీపీకి లేదు, విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.